సాయికృష్ణ కేసు సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్. క్రీడా విప్లవానికి మోదీ నాంది పలికారన్న రఘునందన్ రావు. అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్ లో నకిలీ మొబైల్స్, వాట్సాప్ కొత్త సీఈఓగా భారతీయుడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. సాయికృష్ణ కేసు సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. కస్టోడియల్ టార్చర్ వల్లే మృతి చెందాడని పిటిషన్ వేశారు. తాడిశెట్టి వీరబాబు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. సాయికృష్ణ కేసు ఏపీలో ఇప్పటికే తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అసలు సాయికృష్ణ బతికున్నాడా లేదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సాయికృష్ణ మరణించి ఉంటే మృతదేహం ఎక్కడుందో చూపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికృష్ణను సీఐ లాకప్ డెత్ చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందన్నారు తెలంగాణ జిమ్నాస్టిక్ సంఘం అధ్యక్షుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 4వ రోజు పోటీల ముగింపు కార్యక్రమానికి రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో సంసద్ ఉత్సవ్ వంటి కార్యక్రమాల ద్వారా గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ దేశంలోని క్రీడా విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. ఈ కార్యక్రమాలు దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాయన్నారు. భారత క్రీడాకారులు పోటీ పడడం దేశంలో ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా క్రెడ్ సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ షాను ప్రకటించింది మెటా సంస్థ. దీంతో అంతర్జాతీయ టెక్ రంగంలో మరో భారతీయుడికి కీలక పదవి దక్కింది. బిల్కాట్ కార్డ్ తర్వాత సీఈఓ బాధ్యతలను కునాల్ స్వీకరిస్తారు. మెసేజింగ్ యాప్ గా మొదలైన వాట్సాప్ ప్రయాణం కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కునాల్ కు నాయకత్వ బాధ్యతలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో కునాల్ క్రెడ్ సంస్థను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటీవలే ఆ సంస్థ లాభాల బాట పట్టింది. దీంతో ఎంటర్ప్రెన్యూర్ గా, కొత్త ఉత్పత్తుల క్రియేటర్ గా అనుభవం ఉన్న కునాల్ ను వాట్సాప్ కు సీఈఓగా నియమించింది మెటా. క్రెడ్ ను కునాల్ భారత్ లో అత్యంత ముఖ్యమైన టెక్ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు.